ఏంటందరూ అలా చూస్తున్నారు? వాటిల్లో నైవేద్యం నింపి ఎవరి బోనం వాళ్ళు తయారు చేసుకోండి. మొక్కు నీదే కదా రాణమ్మా, నీతోనే మొదలు పెట్టాలని ఆగారందరూ. నువ్వే కానివ్వు. అలాగే. ప్రియా, నువ్వు నాకు కావాలి. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట, గజ్జెగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంత. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయకుడు, ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను, అదని చిచ్చే పెట్టి పోతాదే. తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వన్నుకు పుట్టిస్తున్నాయే. మరణం తప్పదిట ప్రతి మంగళారం, చెమటలు పట్టిస్తది ఒక్కో చాబు మేళం. వెట మొదలయ్యింది రాయివ్వాల్సిందే ప్రాణం, తప్పుకుని పోదామన్నా పోలే వెన్నో దూరం. అమ్మా మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా, మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మా దండాలు దండాలు దండాలమ్మా, ప్రాణా గండాలు తట్టించి కాపాడమ్మా. ఎంతకాలం ఇస్తావురా మంచోడనే ముసుగు, అమ్మ తల్లి చూస్తాదిరా నీలో ఉండే లొసుగు. పసుపు కుంకుమతో వేపాకుతో అందంగా అలంకరించి అందులో బియ్యం, పాలు, బెల్లం, నెయ్యి కలిపిన వండిన పరమాణాన్ని నైవేద్యంగా బోనం కుండలో నింపి ఆ కుండపై జ్యోతిని వెలిగించి ఇంటి నుంచి తలపై పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరతారు. అలాగే నైవేద్యంతో పాటు ఆ అమ్మవారికి శాఖ సమర్పించడం అనేది పవిత్రమైన ఆచారం. ఆషాఢమాసంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. పుట్టింటికి
నడిచి వచ్చే అమ్మవారు అలసిపోయి దప్పికతో వస్తుందని భక్తుల నమ్మకం. అందువల్ల చలవ చేసే గుణమున్న పసుపు, వేపాకు, ఉల్లిగడ్డలతో కూడిన ఈ శాఖ నీళ్లను సమర్పించి అమ్మవారి దాహాన్ని తీర్చి శాంతింపజేస్తారు. మనం సిద్ధం చేసిన బోనంతో పాటు ఎంతో పవిత్రమైన ఆ నీళ్లను ఊరంతా చల్లుకుంటూ పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్తారు. ఇలా పవిత్ర జలాలను చల్లడం వలన ఊళ్ళో ఉన్న సమస్త చీడ, పీడలు, మహమ్మారి వ్యాధులు పూర్తిగా శాంతించి ఊరి పొలిమేరలు దాటి దూరంగా వెళ్ళిపోతాయని భక్తుల గట్టి నమ్మకం. శాస్త్రీయంగా కూడా ఆషాఢమాసంలో వచ్చే వర్షాల వల్ల అంటువ్యాధులు, క్రిమికీటకాలు ఎక్కువగా వ్యాపిస్తాయి. వాటిక్కూడా ఈ నీరు సహజ సిద్ధమైన యాంటీబయాటిక్స్గా పనిచేస్తుంది. అప్పట్నుంచి భక్తుల హృదయాల్లోకొచ్చిన ఆ జగన్మాతను ఇన్ని ప్రాంతాల ప్రజలు తమ ఆచారాలను బట్టి రకరకాల పేర్లతో, కొందరు ఎల్లమ్మ అని, మరికొందరు మైసమ్మ అని, ఇంకొందరు పోలేరమ్మ అని, ఇంకొందరు పోచమ్మ అని, పెద్దమ్మ అని ఇలా వివిధ పేర్లతో పిలుచుకుంటూ భక్తితో కొల్చుకుంటారు. ఆషాఢమాసం నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి ఆ తల్లిని శాంతింపజేయడం అనేది కేవలం ఒకరి వ్యక్తిగత పూజ కాదు. దీనివల్ల కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి. అలానే ఊరంతా ఎలాంటి భయంకర రోగాలు, అంటువ్యాధులు రాకుండా ఆ చల్లటి తల్లి కంటికి రెప్పలా కాపాడుతుందని ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారు అని నమ్మడమే ఈ పండగ అసలైన పరమార్థం. మన ఇల్లు కూడా సుఖ సంతోషాలతో ధర్మతేజ గారికి గతం గుర్తుకు రావడం వలన పూర్వ వైభవం వచ్చింది. ఇదంతా ఎందుకు రానమ్మా? ఆ అన్నం పాత్రే బోనమని ఒకే ఒక్క ముక్కలో చెప్తే పోలా? తప్పు చిత్రావతి. బోనం అంటే అన్నం పెట్టిన పాత్ర కాదు, ఎంతో కృతజ్ఞత నింపిన మనసు. మా తలపై మోసేది కేవలం బోనం మాత్రమే కాదు, ఒక నమ్మకం. బోనం మోస్తూ వేసే ప్రతి అడుగులోనూ ఒక నమ్మకం, ఒక దైవత్వం, ఒక మొక్కుబడి, ఒక జీవితం ఉంటుంది. సూపర్ రాణమ్మ, బోనాల గురించి చాలా గొప్పగా చెప్పావు. ప్రియా, వచ్చేస్తున్నా. నేనేం చెయ్యాలన్నా ఒక వేషం కడతాను. ఈరోజు ఈ పోతురాజు వేషం. ఈ పోతురాజు వేషంలోనే నిన్ను ఎత్తుకెళ్ళడం ఖాయం. ఎంత మొండితనం ఏంటి దీనికి? అమ్మా దుర్గమ్మ, మా తల్లి దుర్గమ్మ, శతకోటి దండాలు చరణాలు చరణాలు. అమ్మా దుర్గమ్మ, మా తల్లి దుర్గమ్మ, శతకోటి దండాలు చరణాలు చరణాలు. సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూర్చున్న దుర్గమ్మ, సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూర్చున్న దుర్గమ్మ. త్రిశూలం
బట్టి కనుగుట్లు తెరిసి జగమేలుతున్నావు జగదాంబ త్రిశూలం బట్టి కనుగుట్లు తెరిసి జగమేలుతున్నావు జగదాంబ అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు సూర్యుణ్ణి వట్టి సుక్కబొట్టు పెట్టావు చంద్రుణ్ణి వట్టి ముక్కు పోగు పెట్టావు సూర్యుణ్ణి వట్టి సుక్కబొట్టు పెట్టావు చంద్రుణ్ణి వట్టి ముక్కు పోగు పెట్టావు నడుముకు బంగారం వడ్డానం చుట్టావు చేతికి మెరిసేటి గాజులు పెట్టావు నడుముకు బంగారం వడ్డానం చుట్టావు చేతికి మెరిసేటి గాజులు పెట్టావు కనులకు నల్లాని కాటుక దిద్దావు జడలకు ఎర్రాని రిబ్బన్లే కట్టావు కనులకు ఏయ్, నిజంగా నువ్వు పోతురాజువేనా? అదేం ప్రశ్న సామే? పోతురాజులు మేం కాకుండా ఇంకెవరు వేస్తారు ఈ వేషాలు? మా మీద సందేహం ఏంటి సామే? మమ్మల్ని వద్దంటే చెప్పండి స్వామి, ఇప్పుడే వెళ్ళిపోతాము. ఏంటి కళ్యాణ్, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు కృష్ణ. సరే మీరు కానివ్వండి. రాణమ్మ మేడం చెప్పినట్టు ఇక్కడ సస్పీషియస్గా ఎవరూ కనపడటం లేదే. కావేరి, అమ్మవారికి బోనాలు సమర్పించిన వెంటనే నీ విషయంలో నేను అనుకున్నది చేసి తీరుతాను. అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు ఊరు ఊరుకు కాపలను దుర్గమ్మ ఊరును గాసేటి దేవి నువ్వు దుర్గమ్మ ఊరు ఊరుకు కాపలను దుర్గమ్మ ఊరును గాసేటి దేవి నువ్వు దుర్గమ్మ పల్లె పల్లెకు ప్రాణం నువ్వు దుర్గమ్మ గడప గడపకు కుంకుమను దుర్గమ్మ పల్లె పల్లెకు ప్రాణం నువ్వు దుర్గమ్మ గడప గడపకు కుంకుమను దుర్గమ్మ ఇంటి ఇంటికి ఇలవెల్పు దుర్గమ్మ కంటి కంటికి నడిపించే తోవమ్మ ఇంటి ఇంటికి ఇలవెల్పు దుర్గమ్మ కంటి కంటికి నడిపించే తోవమ్మ సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూర్చున్న దుర్గమ్మ సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూర్చున్న దుర్గమ్మ త్రిశూలం బట్టి కనుగుట్లు తెరిసి జగమేలుతున్నావు జగదాంబ త్రిశూలం బట్టి కనుగుట్లు తెరిసి జగమేలుతున్నావు జగదాంబ అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు వస్తే ఆ గతంతో రాణమ్మ పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలుసుంటే రాణమ్మకి తన పిల్లల గురించి నిజం తెలుస్తుంది. దయచేసి నాకు గతం గుర్తొచ్చేలా చూడు తల్లి. నా పిల్లలు నాకు కావాలి తల్లి. వాళ్ళని తిరిగి ఈ తల్లి దగ్గరికి చేర్చు తల్లి.
చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు. ముగ్గురి పిల్లల్ని అలా నదిలో ఎలా వదిలేశారండి? మీ ముగ్గురికి కన్న తండ్రిలా నేనే నామకరణం చేస్తాను. నువ్వు నన్ను రారా నాన్న అని పిలిచిన ఆ కృష్ణయ్యకు గుర్తుగా నీ పేరిక నుంచి కృష్ణ. నీ పేరు కార్తీక. నీ పేరు, మా అమ్మ పేరు కావేరి. ఆ పిల్లలెవరమ్మా? మా రానమ్మ కన్నబిడలండి. నా పిల్లల ఆచూకీ నువ్వే చెప్పాలి తల్లి. రాణమ్మా, రాణమ్మా, నీ పిల్లలు ఎవరో కాదు రాణమ్మా. ఈ ముగ్గురే నీ పిల్లలు. ఈ ముగ్గురే నీ పిల్లలు. అవును రాణమ్మా. కృష్ణ, కార్తీక, కావేరి ఎవరో కాదు, నీ పిల్లలే. ధర్మతేజ గారు, మీరేం మాట్లాడుతున్నారండి? అవును రాణమ్మా, వీళ్ళు నీ పిల్లలే. అయ్యో ధర్మతేజ గారు, మీరు చెప్పేది నిజమా? అమ్మ తల్లి, ఇది నిజమా? వీళ్ళు వీళ్ళు నా పిల్లలా? అదే నిజం రాణమ్మా, నేను చెప్తున్నాను కదా, వీళ్ళు నీ పిల్లలే. నా కాళ్ళు చేతిలో ఆటం లేదు. వీళ్ళు 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 నా కన్న పిల్లలు, నా బిడ్డలు, నా బిడ్డలు. కృష్ణ, పెళ్లి ప్రయత్నంలోనే ఉన్నాడు. ఖచ్చితంగా రాబోయే పెళ్లి ముహూర్తంలో మీ అబ్బాయి పెళ్లి జరుగుతుంది. బాధపడతావెందుకు తల్లి? తల్లిని నేనున్నాను కదా.
ఇప్పుడు చూడు రాణమ్మా, ఈ భక్తులతో నిన్ను ఎలా చీకొట్టిస్తానో. నా బాధ నా గురించి కాదు తల్లి. ఆ అమ్మవారిని అడిగినా, అమ్మవారు ఆవహించిన మిమ్మల్ని అడిగినా నాది ఒకటే ప్రశ్న: నా పిల్లలు నాకు కావాలి. నీ పిల్లలు చాలా అదృష్టవంతులు తల్లి. నువ్వు కూడా చాలా అదృష్టవంతురాలివి. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నా పిల్లలకు నేను దూరమై ఇన్నేళ్లుగా చస్తూ బ్రతుకుతున్నాను. నేనెలా అదృష్టవంతురాలనవుతాను తల్లి? ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలుసుకోలేని ఈ అభాగ్యురాలి కడుపున పుట్టిన నా పిల్లలు అదృష్టవంతులు ఎలా అవుతారు తల్లి? నీ కన్నీటి వెనక ఉన్న ఈ ఆవేదన ఈ తల్లికి తెలియదనుకుంటున్నావా తల్లి? ఇప్పుడు చెప్తున్నాను, మనసులో పెట్టుకో. కన్న తల్లికి దూరమైన నీ పిల్లలు ఆయువు చెల్లలేదు తల్లి. నీ కన్న పేగుని కాలం ఏమీ చెయ్యలేకపోయింది. కాలి దెబ్బకు తగిలిన విత్తనాల్లా నువ్విక్కడా వాళ్ళక్కడా పడిపోయినా ఆ విత్తనాలు నేడు పచ్చని చెట్లై బ్రతికే ఉన్నాయి తల్లి. తల్లిని చెప్తున్నాను, వినుకో. నీ పిల్లలు నిండు నూరేళ్ల ఆయుష్తో బ్రతికే ఉన్నారు. మరి నా పిల్లల్ని నాకెప్పుడు కలుపుతావు తల్లి? ఎప్పుడు కలుపుతానా? అసలు మీరు విడిపోతేనే కదా తల్లి కలపడానికి. నువ్వు అడుగులు వేసే దారిలోనే వాళ్ళు నడుస్తున్నారు. ఈ అమ్మను చెప్తున్నాగా, నీ కంటి వెలుగు పడేంత చేరువలోనే నీ పిల్లలున్నారు తల్లి. తల్లి ఎక్కడున్నారు తల్లి? నా పిల్లలు ఎక్కడున్నారు? తొందరెందుకు తల్లి? నీ కన్న పేగుని గుండె కత్తుకునే సమయం ఎంతో దూరంలో లేదు. కాస్త ఓపిక పట్టు చాలు. ఎదురుచూపు ముగిసే ఘడియ వచ్చేసింది. ఇది ఈ జగన్మాత శాసనం. చాలు చాలు తల్లి. కావేరి, నేను మాట్లాడాలంటుంది నీతో, మీ అక్కతో కాదు. సరే కాని ఆ చేతిలో ఆ తాళేంటి? ఎవ్వరికీ తెలియకుండా, ఎవ్వరికీ చెప్పకుండా గుడిలోనే అక్క మెళ్ళో కట్టాలని తీసుకొచ్చారా ఏంటి? లేదంటే ఇద్దరూ మాట్లాడుకుని ఇట్నుంచిటే ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? తొందర పడకండి బావగారు. నెల రోజుల్లోనే మీ పెళ్లి జరుగుతుందని భవిష్యవాణి చెప్పింది కదా అమ్మవారు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంట్లో వాళ్ళే మీ పెళ్లి చేస్తారు. నువ్వింకా మారవా కావేరి? నేను చెప్పేది పూర్తిగా వినకుండా, నా మనసేంటో అర్థం చేసుకోకుండా ఎందుకిలా మాట్లాడతావు? ఇన్నాళ్ళు మనిద్దరం ఒకరినొకరు అపార్థం చేసుకుని అనవసరంగా దూరంగా ఉంటున్నామని మనకి తెలుసు.
అలాగే నీ మనసులో నేను, నా మనసులో నువ్వు ఎప్పటికీ ఉంటామని కూడా మనకి తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంతవరకు జరిగింది చాలు. ప్లీజ్, ఎవరి కోసమో మన ఇంకా ఇలా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఈ తాళి తెచ్చాను. ఎందుకు? ఈ రోజు మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏం మాట్లాడుతున్నారు బావగారు మీరు? మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? నువ్వు పెళ్లి చేసుకోబోయేది మా అక్క కార్తీకని, నన్ను కాదు. పిచ్చి మొహందానా, నా నటనని నిజమనుకుని పూర్తిగా నమ్మేశావు కదే. నువ్వెన్నైనా చెప్పు, ఏమైనా అనుకో, కానీ నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విను. కావేరి, నేనంటే నీకు ఇష్టమైతే ఆ తాళిని తీసుకొని నాకివ్వు. ఆ అమ్మవారి సాక్షిగా మన రెండు కుటుంబాల దీవెనలతో ఇక్కడే ఇప్పుడే నీ మెడలో నేను తాళి కడతాను. ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇంకా చేస్తే మనం శాశ్వతంగా ఒకరికొకరం దూరం అయిపోతామని నాకు భయం వేస్తుంది కావేరి. అందుకే చెప్తున్నాను, నేను నీకు దూరం కాకుండా ఉండాలంటే ఆ తాళిని తీసి నాకివ్వు కావేరి.